మొదటగా మీ అందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటిదాకా మీరు అందిస్తున్న ఈ సహకారం, ఈ సపోర్ట్ నాకు చాలా విలువైనది. మీరు ఈ స్టోరీస్ చూసినప్పుడల్లా లేదా విన్నప్పుడల్లా దయచేసి ఒక లైక్ కానీ కామెంట్ కానీ చేసినట్లయితే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అది నాకు కొంచెం సపోర్టివ్గా కూడా ఉంటుంది. సో ఒక్క లైక్, మీ అభిప్రాయాన్ని ఒక కామెంట్ ద్వారా దయచేసి నాకు తెలియజేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. అదో అమావాస్య అర్ధరాత్రి. నిర్మానుష్యమైన ప్రదేశం. రోడ్డుకి ఇరువైపులా పొలాలు, వాటి అంచు వెంబడి రోడ్డు పక్కగా మర్రి చెట్టు, కొంత దూరంలో శ్మశానం. తలలో నుండి చెమటలు దారులుగా కిందకు జారుతూ ఉంటే ధైర్యంగా ఉండడానికి ప్రయత్నిస్తూ వణికే శరీరాన్ని అదుపు చేసుకుంటూ కారు డ్రైవ్ చేస్తోంది అనూహ్య. రోడ్డు మీద కారు హెడ్లైట్ల కాంతి తప్ప మరేమీ లేదు. చుట్టూ చిమ్మ చీకటి. కారు వెళ్లే శబ్దానికి అక్కడక్కడ రోడ్డు పక్కన పడుకున్న కుక్కల అరుపులు. పక్క సీట్లో కూర్చున్న స్నేహ కూడా భయంగానే ఉంది. ఇంకా నేనే నయం అనుకుంటూ స్నేహ వంక చూసి నిట్టూర్చింది అనూహ్య. సిటీకి దూరంగా ఉన్న ఒక గెస్ట్ హౌస్లో పార్టీకి వెళ్ళి వస్తున్నారిద్దరు. కబుర్లలో పడి టైం చూసుకోలేదు. నిజానికి అంత లేట్ నైట్ పార్టీకి ఎప్పుడూ వెళ్లే అలవాటు లేదు. కానీ ఈసారి ఫ్రెండ్స్ మాటలు కాదనలేక ఇద్దరు వెళ్లారు. అసలు అంత నిర్మానుష్యమైన చోట బిల్డింగ్ ఎందుకు కట్టారో? ఇలా పార్టీలకు రెంట్కి ఇస్తుంటారట. ఎక్కడ ప్లేస్ దొరక్క ఇక్కడ పెట్టారో. అక్కడికి వాళ్ళ ఫ్రెండ్ రవి తను డ్రాప్ చేస్తానని అంటూనే ఉన్నాడు. అనూహ్యనే అర్ధరాత్రి. ఆడపిల్లలమైతే భయం ఏంటి అంటూ తనే కారు డ్రైవ్ చేసుకుంటూ అనూహ్య, స్నేహ ఇద్దరూ బయలుదేరారు. అకస్మాత్తుగా ఈదురుగాలులు, కాసేపటికి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం. అబ్బా, త్వరగా వెళ్దామంటే ఈ అంతరాయాలేమిటో, ఇంటికి ఫోన్ చేద్దామంటే సిగ్నల్ కూడా అందడం లేదు అనుకుంటూ చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తోంది అనూహ్య. సహజంగా అనూహ్య ధైర్యవంతురాలే. కానీ ఇందాక పార్టీలో వద్దన్నా వినకుండా వారి ఫ్రెండ్ అయిన అభయ్ అందరికీ చెప్పిన ఒక దెయ్యం కథ పదే గుర్తొచ్చి వెన్నులో వణుకు పుడుతోంది అనూహ్యకి. సడన్గా కారుకి అడ్డంగా ఏదో నల్లటి ఆకారం వెళ్ళినట్టు అనిపించి సడన్గా బ్రేక్ వేసింది అనూహ్య. అసలే భయంగా ఉన్న స్నేహ ఏమైందే అంది. కారుకు అడ్డంగా వెళ్ళిందేంటో తనకే అర్థం కాక, ఏమీ లేదే, కుక్కో ఏదో అయ్యుంటుంది, అడ్డంగా వెళ్ళింది అంది అనూహ్య. దూరంగా ఎక్కడి నుండో నక్కల ఊళలు వికృతంగా వినిపిస్తున్నాయి. ఇంతలో స్నేహ ఓహో అవునా అనుకుంటూ కారు విండో నుండి పక్కకు చూసి కెవ్వమని గట్టిగా ఆరిచింది. ఓసే, సరిగ్గా శ్మశానం దగ్గరే ఆపావు గదే, ఫస్ట్ ఇక్కడ నుండి పోనీ అంది. సరే అంటూ అనూహ్య మళ్ళీ డ్రైవింగ్ మొదలు పెట్టింది. కాసేపలా బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాక, ఏమే వర్షం అని నెమ్మదిగా వెళ్తే తెల్లారిపోయేలా ఉంది. అసలే ఈ రోడ్డు మీద ఈ సమయంలో ఎవ్వరూ ఉండరు, కానీ స్పీడ్గా వెళ్ళనివ్వు అంది స్నేహ. అవును నిజమే కదా అనుకుంటూ వేగాన్ని మరింత పెంచింది అనూహ్య. పావుగంట ప్రయాణించాక రోడ్డు మీద ఏదో తెల్లని ఆకారం కారుకి ఎదురుగా నిలబడినట్టు అనిపించి మళ్ళీ సడన్ బ్రేక్ వేసింది. ఆ వర్షంలో గట్టిగా శబ్దం చేసుకుంటూ కారు అక్కడే ఆగింది. కొంచెం ఉంటే ఆ ఆకారాన్ని కారు గుద్దేసేదే. కానీ ఆశ్చర్యం, అక్కడ ఎవ్వరూ లేరు. ఏమై ఉంటుందే అని ఏదో అనుమానంగా అంది అనూహ్య. ఏమైతే మనకెందుకు, ముందు పోనివ్వు అంది స్నేహ. ఇంతలో విండో గ్లాస్ మీద టక్ టక్ మంటూ చప్పుడు. ఏదో తెల్లటి ఆకారం కదులుతూ కనపడింది. వర్షం వల్ల ఎవరో తెలియడం లేదు, కానీ విండో తీసి చూసే ధైర్యం ఇప్పుడు ఇద్దరిలోనూ లేవు. సర్రుమంటూ కారుని ముందుకి దూకించి వేగంగా పరుగు పెట్టించింది అనూహ్య. కానీ ఎంతో దూరం వెళ్లకుండానే టప్పుమన్న శబ్దంతో కారు మెలికలు తిరుగుతూ పోయింది. పక్కనున్న పొలాల్లోకి పోకుండా ఆపే ప్రయత్నంలో రోడ్డు పక్కనున్న ఒక మర్రి చెట్టును ఢీకొంది. ఇక స్నేహ మొహం దాదాపుగా ఏడుస్తున్నట్టుగా ఉంది. పైకి తెలియకపోయినా అనూహ్య పరిస్థితి అదే. నెమ్మదిగా కారు వెనక్కి తిద్దామని ప్రయత్నించి ఓడిపోతోంది అనూహ్య. వెనక చక్రం ఏదో గుంతలో పడింది.
స్పీడ్గా వెళ్ళేటప్పుడు కారు ముందు చక్రం దేనికో గుచ్చుకొని పంచర్ అయినందువలన కారు మెలికలు తిరుగుతూ పోయి అలా ఇరుక్కుపోయారిద్దరు. కిందికి దిగాలన్నా భయం, కారులో ఉండాలన్నా ఆ వర్షం, ఉరుములు మెరుపులు, అన్నిటికీ మించి వికృతమైన నక్క ఊడలతో ఏం చేయాలో తెలియడం లేదు. ఇంతలో మళ్ళీ విండో డోర్ మీద అదే శబ్దం, తెల్లని ఆకారం. ఒకరినొకరు దాదాపు అతుక్కుపోయినట్టు కూర్చున్నారిద్దరు, స్నేహ అనూహ్య. ఏదైతే అదయిందని విండో డోర్ దించబోతూ ఉంటే వద్దని వారిస్తున్నట్టు చెయ్యి పట్టుకుంది స్నేహ. తప్పదే, ఇంతకు మించి మనకు అవకాశం లేదు అంటూ వణికే చేతులతో విండో గ్లాస్ కొద్దిగా దించింది. తెల్లటి దుస్తులలో ఒకతను, మేడం, ఇందాక పిలిచింది నేనే. అటుగా వెళ్తూ ఉంటే నా బైక్ పంచర్ అయింది. లిఫ్ట్ కోసం ఆపాను. సారీ, లేడీస్ అని నాకు తెలీదు అని అన్నాడు. అమ్మయ్యా, దెయ్యమైతే కాదు మనిషే అన్నట్టు స్నేహ మొహంలో రిలీఫ్ చూసి చిన్నగా నవ్వింది అనూహ్య. చూడండి, కారు టైరు గుంతలో పడింది కదా, మాకే దిక్కులేదు, మీకెలా లిఫ్ట్ ఇవ్వడం అంది అనూహ్య. అందుకతను, మీరు కార్ స్టార్ట్ చేయండి, నేను నెడతాను అంటూ ఆ వర్షపు హోరులో వినపడక గట్టిగా అరుస్తున్నాడతను. అందుకు అనూహ్య సరే అంది. ఆ అపరిచితుడి సహాయంతో కారు బయటికొచ్చింది. ఆ వర్షంలో చకచకా కదులుతూ అతనే స్టెఫినీని తీసి వేస్తున్నాడు. ఇతన్ని ఎక్కడో చూసినట్టుందే అంది అనూహ్య. అవునే, నేను అదే అనుకుంటున్నానంది స్నేహ. మెకానిక్ లాగా టకటకా చేసేస్తున్నాడు. కానీ చీకటి వలన తడుముకుంటూ చేయడంతో గంటన్నర సమయం పట్టిందన్నింటికి. మేడం, మీ కార్ రెడీ, ఇక తప్పక అడుగుతున్నాను, దయచేసి లిఫ్ట్ ఇస్తారా అని అడిగాడు. అందుకు వారిద్దరూ అయ్యో ప్లీజ్ రండి కూర్చోండి అన్నారు. వెనుక డోర్ తీసుకొని అతను కూర్చున్నాడు. కాసేపటికి పక్కకు చూస్తే ఒక మనిషి అండ దొరికిందన్న ధీమా కాబోలు స్నేహ చిన్నపాటి కొనుకు తీస్తోంది. అనూహ్యకు కూడా నిద్ర వస్తున్నా కూడా తప్పదు కదా అనుకుంటూ గుప్పున ఏదో వాసన రావడంతో వెనక్కి తిరిగి చూసింది అనూహ్య. ఆల్కహాల్ బాటిల్ మూత తీసి గొంతులో ఉంచుకుంటూ, సారీ మేడం, చలికి తట్టుకోలేకపోతున్నాను, అయినా మీరు మందు వేస్తారా అన్నాడతను. ఏంటి అంటూ చిరాగ్గా చూసింది అనూహ్య. అంటే మీరే కారులో పెట్టుకుని వెళ్తున్నారు అని అతను అన్నాడు. అప్పుడే అనూహ్యకి ఒక విషయం గుర్తొచ్చింది. ఇందాక తన ఫ్రెండ్ అయిన అభయ్ ఏదో షాపింగ్ ఉందంటూ తన కారు వేసుకుని బయటికి వెళ్ళడం గుర్తొచ్చింది. చిచి, అది నాది కాదంటూ అంతా నా కర్మ, ఇలా ఇరుక్కున్నాను అనుకుంటూ మౌనంగా కారు నడుపుతూ ఉంది అనూహ్య. కానీ వీటన్నిటికీ మధ్య ఇతన్ని ఎక్కడో చూశానని ఆమె ఆలోచిస్తూనే ఉంది. అలా ఆలోచించగా ఎక్కడో మెదడు పొరల్లో నిక్షిప్తమైన ఒక చిత్రం, అదే ఆ పార్టీ జరిగిన గెస్ట్ హౌస్లో ఆ గెస్ట్ హౌస్ కట్టించిన ఆయనది పెద్ద ఫోటో ఉంది. అది ఇతనే కదా, కానీ ఆ ఫోటోకి దండ వేసుందే. అంటే ఇతను మనిషి కాదా, ఆత్మనా అనుకుంటూ వెనక్కి తిరిగి ఒకసారి చూడాలని ఉన్నా కూడా ఏం చూడవలసి వస్తుందో, అక్కడ ఉన్నది మనిషి కాకపోతే అన్న భయంతో నోరు తడారిపోతోంది అనూహ్యకు. కానీ అంతలోనే ఆత్మ అయితే ఇంతసేపు ఏమీ చేయకుండా ఏదో తమకు సహాయపడడానికే వస్తుందా ఏమిటి? చిచి, అంతా నా భయం, అనుమానం అంతే అనుకుంటూ ఉంది. తనకు తాను నచ్చజెప్పుకుంటోంది. అంతలోనే ఆ ఫోటో గుర్తొస్తే ఇప్పటిదాకా ఉన్న కాస్త ధైర్యం సడలిపోతోంది. అద్దంలో నుంచి వెనక్కి చూడ్డానికి లేదు, ఎందుకంటే ఇందాక జరిగిన ఆ చిన్న యాక్సిడెంట్ వల్ల అద్దం పగిలిపోయింది. ఇంతలో కార్ హైవే చేరుకుంది. ఇక సిటీలోకి వచ్చేసినట్టే. ఏమైతే అదైంది అని అనుకుంటూ కార్ ఆపి నెమ్మదిగా వెనక్కి తిరిగి చూసింది అనూహ్య. అంతే, ప్రాణం లేని దానిలా కొయ్యబారిపోయింది. అక్కడ మనిషి లేడు, పైగా ఒక అస్థిపంజరం ఉంది. కళ్ళ ముందంతా చీకటైపోతూ ఉంటే స్పృహ తప్పి పడిపోయింది అనూహ్య. కాసేపటి తర్వాత కళ్ళు తెరచి చూసేసరికి హాస్పిటల్లో ఉంది. ఎదురుగా స్నేహ, పక్కనే అదే వ్యక్తి. అనూహ్య కంగారుగా దెయ్యం అంటూ వణికిపోతూ లేచి కూర్చోబోయింది. గబుక్కున స్నేహ తన దగ్గరకొచ్చి తనను పట్టుకొని, అనూహ్య
అతను దెయ్యం కాదు, మనకు సహాయం చేసిన అతను. తన పేరు వికాస్ అని చెప్పింది స్నేహ. కాసేపటికి సర్దుకొని అయోమయంగా చూస్తూ, మరి కారులో ఏంటది అంది అనూహ్య. అందుకు స్నేహ, మన ఫ్రెండ్ అభయ్ రేపో నాటకంలో దెయ్యం వేషం వేస్తున్నానని చెప్పాడు కదా, నీ కారులో షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ డ్రెస్ కొనుక్కొని నీ కారులోనే మర్చిపోయాడట. ఇందాకే మీ పేరెంట్స్కి మన ఫ్రెండ్స్కి కాల్ చేసినప్పుడు చెప్పాడు. ఈ పెద్ద మనిషి చలికి తట్టుకోలేక అదే కప్పుకొని కూర్చొని నిద్రపోయాడు. వెనక్కి తిరిగి చూసేసరికి నల్లటి క్లాత్ మీద తెల్లని గీతలతో అస్థిపంజరం బొమ్మ ఉండేలా డిజైన్ చేసిన డ్రెస్ అది. దాన్ని చూసి అసలే భయంలో ఉన్న నువ్వు దెయ్యమే అనుకుని పడిపోయావు. పాపం అతనే డ్రైవ్ చేసుకుంటూ ఇక్కడి దాకా తీసుకొచ్చాడంటూ వివరించింది స్నేహ. అందుకు అనూహ్య సారీ వికాస్ అని చెప్పి, మరి ఆ గెస్ట్ హౌస్లో ఆ ఫోటో ఏంటి అని ఆశ్చర్యంగా అడిగింది. అందుకు వికాస్ ఇలా చెప్తున్నాడు, ఆ ఫోటో గురించి నేను చెప్తాను. అది మా తాతగారి ఫోటో అండి. ఆ బిల్డింగ్ ఆయనే కట్టించారు. దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో నా వయసులో ఉండగానే ఆయన మరణించారట. నేను అచ్చం ఆయన పోలికలోనే ఉండటం వలన మీరు భయపడ్డారు అని వికాస్ చెప్పాడు. అలాగా అంటూ ఊపిరి తీసుకుంది అనూహ్య. చూడండి మేడం, దెయ్యం కంటే భయం ప్రమాదకరమైనది. మీ మంచి కోసం ఒక మాట చెప్తాను, ఏమీ అనుకోకండి. అంత అర్ధరాత్రి ప్రయాణాలు ఆడపిల్లలకు ఒంటరిగా మంచిది కాదు. ఆ వర్షంలో నిర్మానుష్యమైన ప్రాంతంలో ప్రకృతి విలయతాండవం చేస్తున్న ఆ వేళ నా స్థానంలో దెయ్యమే అక్కర్లేదు. మరో దుష్టబుద్ధి ఉన్న మనిషి ఉన్నా చాలు మీ జీవితాలు నాశనం అవ్వడానికి. ఇక నుంచైనా లేట్ నైట్ పార్టీలు అటెండ్ అవ్వకండి అన్నాడు వికాస్. అవును వికాస్, ఆ సమయంలో మీరే లేకుంటే ఏమైపోయేవాళ్లమో. థ్యాంక్ యూ, ఇక నుంచి మీరు కూడా మాకు మంచి ఫ్రెండే అంటూ అభిమానంగా నవ్వింది అనూహ్య. అందుకు వికాస్, థ్యాంక్స్ అండి, ఇప్పటికైనా నేను దెయ్యాన్ని కాదని నమ్మారు అనేసరికి ముగ్గురు హాయిగా నవ్వుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.